ఈ వీడియో చూడండి. బాబాసాహెబ్ చెప్పాడు కదా, ఈ క్రైస్తవం సరైనది కాదు, పోరాడి తత్వాన్ని చంపేసి ప్రార్థించి మోకరులాగా తయారు చేసింది. గడిచిన 100 సంవత్సరాలు క్రైస్తవంలోకి వెళ్ళిన దళితుల బతుకులేం బాగుపడలేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోలో మాట్లాడుతున్న బైర్ నరేష్ అన్న ఒక సంఘ సంస్కర్తగా ఆయన అంటే చాలా గౌరవం ఉంది. భారతదేశంలో జరుగుతున్న అనేక దుష్ప్రచారాల మీద లేకపోతే సాంఘిక దురాచారాల మీద ఆయన పోరాడుతూ ఉంటాడు. అయితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అంబేద్కర్ గారు క్రైస్తవ్యంలో చేరవద్దు, ఎందుకంటే పోరాడే తత్వాన్ని విడిచిపెట్టి మోకరించే తత్వాన్ని నేర్పించిందని అంబేద్కర్ గారు చెప్తున్నారు అని మరి ఈయన చెప్తున్నాడు. మరి అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే, అయితే క్రైస్తవ్యం గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యేసుప్రభు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఏంటంటే కీడు చేత కాక మేలు చేత జయించాలి. ఒక వ్యక్తిని మనం తిట్టో కొట్టో లేకపోతే కీడు చేసో లేకపోతే వారిని బట్టి వ్యంగ్యంగా మాట్లాడి వారిని మనం జయించలేము, వారిని మనం సంపాదించుకోలేం. కానీ వారిని ప్రేమిస్తూ లేకపోతే వారి పట్ల దయ చూపిస్తూ వారి పట్ల మేలు కలిగి మాత్రమే వారిని మనం సంపాదించుకోగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే కాదు కానీ ఆయన పాటించిన అనేక సూక్తుల్లో కూడా క్రీస్తు యొక్క మాటలను, అదేవిధంగా గాంధీజీ గారు కూడా క్రీస్తు యొక్క మాటలను తీసుకున్నట్లు ఇక్కడ నేర్పిస్తూ ఉంది. అంతేకాకుండా బైబిల్లో లేకపోతే క్రైస్తవ్యంలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనుషులతో పోరాడాల్సింది మనం కాదు, దేవుడు పోరాడతాడు, దేవుడు వారిని తీసుకుంటాడు, దేవుడు వారితో పోరాడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి రివెంజ్ లేకపోతే మనుషులతో పోరాడాల్సింది మేం కాదు కానీ దేవుడే పోరాడతారు. ఈ యొక్క మాటల ద్వారా బైర్ నరేష్ అన్నకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.